బయాలజీ, అందులోనూ ఈ వ్యాధుల టాపిక్ చూడగానే భయమేస్తుందా? ఆ కన్ఫ్యూజన్, ఆ టెన్షన్ అన్నింటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడదాం. ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఇది మీకోసం ది అల్టిమేట్ మాస్టర్ క్లాస్. హలో ఎవ్రీవాన్, నా యోధులందరికీ వెల్కమ్. నేను మీ ఏకే. ఈరోజు మనం బయాలజీ అనే యుద్ధభూమిలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ మన ఆయుధం నాలెడ్జ్, మన టార్గెట్ విక్టరీ. రెడీగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, పరీక్ష అనేది ఒక కురుక్షేత్రం. అందులో ఈ వ్యాధుల టాపిక్ ఒక చక్రవ్యూహం లాంటది. కాని దాన్ని ఛేదించడానికి మన దగ్గర బ్రహ్మాస్త్రాలున్నాయి. అవే మన మాస్టర్ ట్రిక్స్. విజయం మనదే! సరే, మరి మన యుద్ధ ప్రణాళిక ఏంటో చూద్దాం. ఫస్ట్, మనల్ని పీడిస్తున్న కన్ఫ్యూజన్ పైనే మన మొదటి దాడి. ఆ తర్వాత బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్, ఇలా ఒక్కో శత్రువును మన ట్రిక్స్తో మట్టికర్పిస్తాం. ఫైనల్గా విటమిన్ కోడ్స్ని బ్రేక్ చేసి మన విజయాన్ని శాసిస్తాం. ఇది కేవలం క్లాస్ కాదు, ఇదొక కంప్లీట్ స్ట్రాటజీ. ఓకే, సెక్షన్ 1, కన్ఫ్యూషన్తో యుద్ధం. అసలు పదుల సంఖ్యలో ఉన్న ఈ వ్యాధులు, వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం ఎందుకంత కష్టమనిపిస్తోంది? ఎందుకంటే సమాచారం సముద్రమంత ఉంటుంది, కాని మన దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మరి ఎగ్జామ్ హాల్లో ఆ భయంకరమైన ప్రెషర్లో ప్రతి వ్యాధికారకాన్ని, ప్రతి లక్షణాన్ని, అదసలు ఏ కేటగిరీనో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మన మాస్టర్ ట్రిక్స్. రండి, ఆ సీక్రెట్ ఏంతో ఇప్పుడు చూద్దాం. ఇక మన సెక్షన్ 2, బ్యాక్టీరియల్ వ్యాధులు, ది ఇన్ఫెంట్రీ ట్రిక్. మన మొదటి శత్రువు బ్యాక్టీరియా. దీన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒకే ఒక్క పవర్ఫుల్ లైన్ ఉంది. ఒక్క లైన్తో మొత్తం చాప్టర్ క్లోజ్. ఇదిగో, ఇదే మన ఆయుధం. సింపుల్గా పండిట్కా ట్రిక్, న్యూ హై. ఈ ఒక్క వాక్యం 8 మేజర్ వ్యాధుల్ని మీ బ్రెయిన్లో పర్మనెంట్గా లాక్ చేస్తుంది. ఎలాగో చూద్దాం. పా అంటే ప్లేగ్, డి అంటే డిఫ్థీరియా, తా అంటే టైఫాయిడ్, కా అంటే కాలిఖాన్సీ అంటే మన కోరింత దగ్గు, టీ అంటే టెటానస్, కా అంటే కుష్ఠురోగ్, లెప్రసీ అన్నమాట. న్యూ అంటే న్యూమోనియా. ఫైనల్గా హై అంటే హైజా, అదే కలరా. ఒక్క లైన్, 8 డిసీజెస్ లాక్ చేసేయండి. అయితే ట్రిక్ నేర్చుకోవడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. దాని అప్లికేషన్ చాలా ముఖ్యం. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే బిట్స్ ఇవి. టైఫాయిడ్ను కన్ఫర్మ్ చేసే టెస్ట్ ఏది? వైడల్ టెస్ట్. కలరాలో శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. దానికి ముఖ్య లక్షణం రైస్ వాటర్ లాంటి విరేచనాలు. టెటానస్కు మరో పేరు లాక్జా, ఎందుకంటే దవడ కండరాలు బిగుసుకుపోయి లాక్ అయిపోతాయి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి, మార్కులు మీవే. చూసారా, ఎంత సింపుల్! ఈ ఒక్క ట్రిక్తో బ్యాక్టీరియల్ డిసీజెస్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా ఎగ్జామ్ పేపర్ని చీల్చి చెండాడేస్తారు. కాన్ఫిడెన్స్ వస్తుందా? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్, సెక్షన్ 3, వైరల్ వ్యాధులు. వీళ్ళు స్టెల్త్ అటాకర్స్. వైరస్లు చాలా ట్రిక్కీగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టం, కాని వాటిని పట్టుకోవడానికి మన దగ్గరున్న కోడ్ అంతకంటే ట్రిక్కీగా ఉంటుంది. వైరస్లను వేటాడేందుకు మన వెపన్ ఇదే, గాడ్ మేరీ క్యాట్ హెచ్ఎంపీ. దీన్ని డీకోడ్ చేద్దాం రండి. జీ అంటే గాయిటర్, డి అంటే డెంగ్యూ, ఎం అంటే మంప్స్, ఈ అంటే ఎన్సెఫలైటిస్, అదే బ్రెయిన్ ఫీవర్, ఆర్ అంటే రేబీస్, ఐ అంటే ఇన్ఫ్లుయెంజా, ఇప్పుడు క్యాట్. సి అంటే చికెన్ పాక్స్, ఏ అంటే ఎయిడ్స్, టీ అంటే ట్రకోమా, లాస్ట్లో హెచ్ఎంపీ. హెచ్ అంటే హెర్పెస్, ఎం అంటే మీజిల్స్, పి అంటే పోలియో. చూసారా, ఈ ఒక్క కోడ్ వైరల్ వ్యాధులన్నింటినీ కవర్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా వినాలి. ట్రాకోమా అనేది నిజానికి బ్యాక్టీరియా వల్ల వస్తోంది, కానీ మన ట్రిక్లో దీన్ని వైరల్ లిస్ట్లో ఎందుకు పెట్టామంటే ఎగ్జామ్లో కంటికి సంబంధించిన వ్యాధులతో కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి. ఇది ఒక షార్ట్కట్. ఇలాంటి చిన్న లాజిక్సే మన ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. ఓకే, సెక్షన్ 4, పారాసైట్స్, ఫంగై అండ్ ప్రోటోజోవా ట్రిక్స్. ఇక్కడ మనకు 2 శత్రువులు. వాటి కోసం మన దగ్గర 2 మాస్టర్ ట్రిక్స్ ఉన్నాయి. వీటిని చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్ లాగా కంప్లీట్ చేద్దాం. ఫస్ట్, ఫంగల్ వ్యాధుల ట్రిక్, గంజా దామాత్ ఖాయే ఫ్రూట్. సింపుల్. గంజా అంటే బట్టతల, దా అంటే దామా అంటే ఆస్థమా, ద అంటే దాద్ రింగ్వామ్, ఖాయే అంటే ఖాజ్ గజ్జి, ఫ్రూట్ అంటే అథ్లీట్స్ ఫుట్. 5 వ్యాధులు ఒక్క లైన్లో క్లోజ్. వెంటనే ప్రోటోజోవా ట్రిక్.
పాపా కాంపే సోతే హై. పాపా అంటే పయోరియా, కా అంటే కాలా అజార్, అంటే మలేరియా, పే అంటే పేచీస్ డిసెంట్రీ, సోతే హై అంటే స్లీపింగ్ సిక్నెస్. చూసారా, 2 శత్రువులు 2 ట్రిక్స్తో ఖతం. సెక్షన్ 5 విటమిన్లు. కెమికల్ కోడ్స్ను క్రాక్ చేద్దాం. ఎగ్జామ్ హాల్లో గ్యారంటీగా మార్కులు తెచ్చిపెట్టే టాపిక్ ఇది. ఈ పజిల్ సాల్వ్ చేస్తే మార్కులు మన జేబులో ఉన్నట్టే. విటమిన్స్ని ఒకే కాయిన్కి ఉన్న 2 సైడ్స్ లాగా చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి. వాటి కెమికల్ నేమ్స్ కోసం మన కోడ్ రథ్ ఏక్ టాఫీ. రా అంటే రెటినాల్, విటమిన్ ఏ. థా అంటే థయామిన్, బి. ఏ అంటే ఆస్కార్బిక్ యాసిడ్, సి. కా అంటే క్యాల్సిఫెరాల్, డి. టా అంటే టోకోఫెరాల్, ఈ. ఫి అంటే ఫిలోకినోన్, కే. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. వీటి లోపం వల్ల వచ్చే వ్యాధుల ట్రిక్ రవే సారే వర్. రా అంటే రేచీకటి, వే అంటే బెరీబెరీ, సా అంటే స్కర్వీ, రే అంటే రికెట్స్, వా అంటే వంధ్యత్వం, ఆరంటే రక్తం గడ్డకట్టకపోవడం. ఈ 2 ట్రిక్స్ నేర్చుకుంటే చాలు, విటమిన్ చాప్టర్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. ఇక ఫైనల్ సెక్షన్ మన విజయ మార్గం. ఇన్ని అస్త్రాలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లడానికి 100% సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మీ కొత్త ఆయుధాగారాన్ని చూసుకోండి. బ్యాక్టీరియా కోసం పండిత్ కా టెక్ న్యూ హై, వైరస్ కోసం గాడ్ మెరీ క్యాట్ హెచ్ఎంపీకి, ఫంగస్ కోసం గంజా దామాద్ ఖాయే ఫ్రూట్, ప్రోటోజోవా కోసం పాపా కాంపే సోతే హై, ఇక విటమిన్స్ కోసం రథ్ ఏక్ టాఫీ, ఇంకా రవే సారేవర్. ఈ ఆయుధాలతో మీరు కేవలం ఆస్పిరెంట్స్ కాదు, ఫ్యూచర్ ఆఫీసర్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఆఫీసర్స్. ఈ మాటలు కేవలం విషస్ కాదు, ఇది నా ఆశీర్వాదం. మీ విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరు. మీ విజయ ప్రయాణంలో నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ మాస్టర్ ట్రిక్స్ కోసం ఏకే ఎడ్యుఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. జై హింద్.